పవన్ కళ్యాణ్ కోరుకున్నది నిదానంగా జరుగుతున్నట్టుంది. ఒకటి, ఆయన హోంమంత్రిత్వ శాఖ తనకు కావాలనుకున్నారు. పోలీసుల మీద పెత్తనం కాదు, పోలీసుల ద్వారా రాష్ట్రంలో అరాచకాలు చేసే శక్తులని నియంత్రించే పెత్తనం కావాలని కోరుకుంటున్నారు. అది పదే పదే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే హోంమంత్రిగా అనిత ఉన్న నిజంగా హోంమంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లోనే ఉంది. అనిత కేవలం ఆ అధికార ప్రతినిధిలాగానే వ్యవహరిస్తారు. కొంత ఫైర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీ, ఇతర పోలీస్ శాఖల్లోని ఇతర విభాగాలకు సంబంధించి చూస్తుంటారు. మెయిన్ లా అండ్ ఆర్డరు, అట్లాగే ఐపీఎస్సులకి మార్కులు వేయడం, అంటే ఎవరికి ప్రమోషన్లు, ఎవరికి ర్యాంక్స్, ఇట్లాంటివి అన్నీ కూడా స్వయంగా చంద్రబాబు గారే చూస్తారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ హెడ్ ఎవరైనా ఉంటే ఆయన. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆ యాక్టివిటీ తను మొన్న కూడా అన్నారు, నేను హోంమంత్రిని కాకపోవడం వాళ్ళ సంఘం వాళ్ళందరూ అరాచక శక్తులకి ఒక రకంగా అదృష్టమైపోయింది అన్నటువంటిది. తద్వారా హోంమంత్రి అన్నటువంటి తన కోరిక అన్నటువంటి మరొకసారి చెప్పినట్టయింది. లేటెస్ట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ చాట తీస్తాం, వాళ్ళకి సంబంధించి ఒక ఇది కూడా ఏర్పాటు చేస్తాను. వాస్తవంగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు, వాళ్ళ మీద యాక్షను, టాస్క్ ఫోర్సు లేదా దాని మీద చట్టం ఎవరు చేయాలి, అదంతా కూడా హోంశాఖ. అనిత చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్. అంటే హోంశాఖ లేకపోతే పోలీస్ శాఖ మీద పట్టు తనకు కావాలన్నట్టు మరొకసారి ఎక్స్ప్రెస్ చేసినట్టయింది. లేదా పట్టుని దాంట్లోకి జోక్యం చేసుకుని నిర్ణయం తను తీసుకున్నట్టయింది. ఇది రెండవది అయింది. మూడవది వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా ఈ ఆకే రవికృష్ణ ఎవరైతే ఈ డ్రగ్సు, గంజాయి, మత్తు పదార్థాలు, మందు ఇట్లాంటి అక్రమ రవాణాకు సంబంధించిన వ్యవహారాలని పర్యవేక్షిస్తున్నటువంటి ఐజీ ఒక నివేదిక తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ చేతికి ఇచ్చారు. మామూలుగా చంద్రబాబు గారికి ఇచ్చి, లేకపోతే అనిత గారికి ఇచ్చి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే స్క్రోలింగ్లు అట్లా వస్తే ఓకే. కానీ ఇప్పుడు వచ్చింది ఈగల్ వార్షిక నివేదిక పవన్ కళ్యాణ్ గారికి రవికృష్ణ గారు ఇచ్చారు అన్నటువంటిది. అంటే పోలీస్ శాఖలోని అధికారులు తమకి పవన్ కళ్యాణ్ అయితే బెటర్ అని భావిస్తున్నారా, అందుకని నివేదికలు ఇస్తున్నారా? ఎందుకంటే ఎన్నెన్ని కేసులు పట్టుకున్నారు, ఏమేమి పట్టుకున్నారు, ఇదంతా పూర్తి నివేదికని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం అన్నది కీలకమైన అంశం.